నమస్తే వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టభద్రులు తమ ఓటు విలువను పెంచుతూ విధిగా ఓటు వేయాలి. సబ్ కలెక్టర్ సంజన సింహ. పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మాతృభాష దినోత్సవం. ఓటు వేయడం బాధ్యత అని ఆ ఓటును వినియోగించుకునే క్రమంలో అధికారులకు సహకరించి పోలింగ్ సక్రమంగా నిర్వహించేందుకు తోడ్పాటు అందించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పై నిర్వహించిన అవగాహన ర్యాలీలో సబ్ కలెక్టర్ సంజన సింహ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉభయ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సూచన మేరకు తెనాలిలో ఓటు అవగాహన కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు స్వీప్ ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ సంజన సింహ జెండా చూపించి ర్యాలీ ప్రారంభించి గాంధీ చౌక్ వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన పట్టభద్రుల ఎన్నికలకు పోలింగ్ జరగనున్న క్రమంలో ఓటు పట్ల ఓటర్లకు అవగాహన కల్పించే దిశగా స్వీప్ ర్యాలీ చేపట్టామన్నారు. తెనాలి రూరల్ అర్బన్ పరిధిలో 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ముందుగానే తెలుసుకుని సకాలంలో ఓటు వేసి ఓటర్ బాధ్యతను నిర్వర్తించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటు ఆవశ్యకతను తెలియజేసే దిశగా అవగాహన ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఇప్పటికే పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకున్నామని, మంత్రి ఇంటికి స్లిప్పులు పంపిణీ జరుగుతుందన్నారు. పోలింగ్ సక్రమంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. చీఫ్ నోడల్ అధికారి సంజయరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటు ఆవశ్యకతను తెలియజేస్తూ ఎన్నికల కమిషన్ సూచన మేరకు ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వినియోగించుకోవాలన్నారు. ఆ రోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఓటు అవగాహన ర్యాలీలో మున్సిపల్ రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు. And to vote in every election, fearlessly and without being influenced by consideration of religion, race, caste, community, language, or any inducement. మనకి నెక్స్ట్ వీక్ February 27th ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇన్ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈరోజు మేము ఒక స్వీప్ యాక్టివిటీ భాగంగా ర్యాలీ తీయడం జరిగింది. సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడ మన గాంధీ చౌక్ వరకు. మనకి లాస్ట్ ఎలక్షన్స్లో చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటర్ టర్న్అవుట్ అనేది చాలా తక్కువ శాతం నమోదైంది. ఈసారి అది పెంచడానికి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా చేశాము. టోటల్గా మనకి తెనాలి మండలంలో అంటే అర్బన్ ప్లస్ రూరల్ కలిపి 26 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అందరినీ కూడా ఆ రోజు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ రోజు మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు మనకి పోలింగ్ ఉంటుంది. సో అందరూ కూడా పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో వచ్చి వాళ్ళ బాధ్యత అనేది నిర్వహించుకోవాలి. థ్యాంక్ యూ. కృష్ణా అండ్ గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతుంది. అందువల్ల ఓటర్గా ఎన్నున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకొని మీ యొక్క విలువైనటువంటి ఓటును వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సి ఎలక్షన్ కమిషన్ ఇంటికి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మనము స్వీప్ అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా అవగాహనతో మీ ముందుకు వస్తున్నాం. ఓటు హక్కుని వినియోగించుకోండి, ఓటర్గా గర్వించండి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎవరు కూడా పోలింగ్ బూత్ దగ్గరికి సెల్ ఫోన్స్ తీసుకురాకండి. ఇప్పటికే మా టీం ఇంటింటికి వచ్చి ఓటర్ స్లిప్పులు పంచుతున్నారు. వారికి కూడా సహకరించండి. ఓటర్ స్లిప్పుల్లో ముందే మీ ఓటు ఏ పోలింగ్ బూత్లో ఉందో చెక్ చేసుకోండి. దయచేసి అధికారులందరికీ సహకరించండి. తెనాలిలో ఎలక్షన్ పర్ఫెక్ట్గా జరిగేందుకు మీ అందరూ సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్వీప్ నోడల్ ఆఫీసర్గా ఈరోజు తెనాలి పట్టణం నందు నిర్వహించిన స్వీప్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆదేశాల మేరకు ఈరోజు ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో రావడం జరిగింది. సో ప్రతి ఓటరు కంపల్సరీగా మీ పోలింగ్ బూత్ తెలుసుకొని ఓటు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. సంజీవరావు అండి, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ స్వీప్ నోడల్ ఆఫీసర్. తెలుగు భాషకు అలంకారమైన అక్షరాలను నిత్యం సాధన చేయడం ద్వారా నాలుకకు ఒక వ్యాయామం అవుతుందని, తద్వారా అనేక రుగ్మతల స్థాయి తగ్గుతుందని, తెలుగువాడిగా జన్మించడం గర్వకారణమని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో భక్తులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ నందు శుక్రవారం మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు భక్తులు తెలుగు భాష ఔన్నత్యాన్ని వివరించారు. యునెస్కో ద్వారా గుర్తింపబడిన మాతృభాష దినోత్సవాన్ని అసోసియేషన్ అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న స్వర్ణాలయ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు మాట్లాడారు. స్వర్ణాలయ వేదిక ద్వారా తెలుగు భాష ఔన్నత్యం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు భాష అక్షర మాలికను నిత్యం సాధన చేయడం ద్వారా
అనేక అనారోగ్య సమస్యల్ని కూడా తగ్గించుకోవచ్చన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ మాతృభాష వైశిష్యాన్ని విపులీకరించారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథులని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యవర్గ ముఖ్యులు సముచిత రీతిలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జి సత్యనారాయణ, పావులూరి శ్రీనివాసరావు, వేములపల్లి సుజన, పినపట్టి రవికుమార్, నండూరి నారాయణ, ఇడవల్లి శ్రీనివాస్ చౌదరి, జల్లి గంటయ్య, కోటి హరినాథ్ బాబు, బేతల ప్రసాద్, హృదయరాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు వారిగా పుట్టడం గర్వించాలి మనం మొదటిగా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నడక, పరుగు, యోగా లాంటి వ్యాయామాలు చేస్తూ ఉంటారు. తెలుగు అక్షరాలు పలికితే మన నోటికి వ్యాయామం ఉంటుంది. ఈ కనుక స్పష్టంగా పలకగలిగితే చక్కటి వ్యాయామం అవుతుంది. ఉదాహరణకి కాకా గాగా కంఠ భాగం, చాచా జాగా కంఠం పైన నాలుగు మొదటి భాగం, టాటా డాటానా నాలిక మధ్య భాగం, తాతా తాతానా నాలిక పసు భాగం, పాపా బాబా మా పెదవులకు, యారాలవా శేష నోరంతా. ఇలా కనుక తెలుగు అక్షరాలు రోజు పలుకు మనం ఇంట్లోనే చేస్తూ ఉంటే నోటికి ఎక్సర్సైజ్ ఉంటుంది. అన్నిటికి ఎక్సర్సైజ్ ఉండదు, నోటికి ఎక్సర్సైజ్ ఉంటుంది. చాలా చెబుతూ ఉంటారు ఈ మధ్య ఆయుర్వేద వైద్యులు. నాలుగు కనుక బాగా చాపితే కొన్ని రోగాలు తగ్గుతాయి అంటారు. అంటే ఇలాగా మనం నోటికి, ఒంటికి ఎక్సర్సైజ్తో పాటు దానికి కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. తెలుగు భాష చాలా గొప్పది, కాదంటానికి వీలు లేదు. అందుకని తెలుగు వారందరం మనం తెలుగువారం తెలుగులో మాట్లాడదాం, పక్క వారు తెలుగు వాళ్ళు మాట్లాడే ప్రోత్సహిద్దాం, తెలుగు పుస్తకాలు చదువుదాం, తెలుగు నేపథ్యాన్ని గౌరవిద్దాం. అంతకంటే ముఖ్యంగా మన మనవాళ్ళకి, మన వాళ్ళకి, మన పిల్లలకి తెలుగులో మాట్లాడేలా ప్రోత్సహించి తెలుగు గొప్పతనం తెలియజేద్దాం. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకత్వానికి పట్టభద్రులకు వారధిగా సమస్యల పరిష్కారానికి కృషి చేసే సమర్థుడైన కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్లపటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించుకోవడం ద్వారా మెరుగైన ప్రయోజనాలు చేకూరుతాయని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ అన్నారు. ఉభయ కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న క్రమంలో కూటమి పార్టీల శ్రేణులు ఇంటింటికి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. శుక్రవారం కూటమి పార్టీల నాయకులు 7వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి అలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ మాట్లాడారు. కూటమి నిర్ణయం మేరకు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు వార్డు పర్యటన కొనసాగిస్తున్నామని తెలిపారు. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ మొదటి ప్రాధాన్యత ఓటును బ్యాలెట్ పేపర్లో అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫోటో పక్కన గల బాక్స్ లో ఎన్నికల అధికారులు ఇచ్చిన కలంతో 1 అంకె మాత్రమే వేసి ఓటు విలువను పెంచాలని కోరారు. టీడీపీ నాయకులు కొప్పు రావురి కిషోర్ మాట్లాడారు. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాల ద్వారా పట్టభద్రుల సమస్యలకు పరిష్కారం చూపే సమర్థత గల నాయకుడు అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాత్రమేనని తెలిపారు. పట్టభద్రులంతా తమ ఓటును అలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం కోసం వినియోగించాలని కోరారు. నమూనా బ్యాలెట్ పేపర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రవాడ వేణుమాధవ్, చెల్లా శివకుమార్, పటాల్ ఫాజిల్ ఖాన్, జిలానీ ఖాన్, కాట్రగడ్డ ఆంజనేయులు, వేమూరి శేషగిరిరావు, కొల్లిపర ప్రభాకర్ తదితర కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన ప్రాంతంలో ఇక్కడ అందరికీ సుపరిచితమైన వ్యక్తి, రాజకీయ నాయకులు, అనుభవజ్ఞులు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే పట్టభద్రుల ఎన్నికల్లో తమ ఓటును రిజిస్టర్ చేసుకున్నారో ప్రతి ఒక్కళ్ళకి కూడా విన్నవించుకుంటున్నాం మేము. ఆయన విజయానికి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించాలి. ఎన్నికల రోజున తప్పనిసరిగా వెళ్ళి మీ ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేయాలి. ఈ ఎన్నికల్లో ఓటింగ్ చేసే సిస్టమ్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో అయితే సాధారణ ఎన్నికల్లో మనం ఈవీఎంని ప్రెస్ చేస్తాం, లేదా ఎంపీటీసీ పంచాయతీ ఎన్నికల్లో స్వస్తిక్ మార్కును గుద్దుతాం. కానీ ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎదురుగా బాక్స్ ఉంటుంది ఖాళీగా. మనం అక్కడ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చే పెన్నును మాత్రమే ఉపయోగించి 1 అనే అంకె మాత్రమే వేయాలి ప్రథమ ప్రాధాన్యత ఓటు కింద. ఇది ప్రతి ఒక్క ఓటర్ గుర్తుపెట్టుకుని తప్పనిసరిగా తప్పు జరగకుండా తమ ప్రథమ ప్రాధాన్యత ఓటు 1 అని అట్లా సింబల్ వేసి ఆయన విజయానికి సహకరించాలని తెలియజేస్తున్నాను. అట్లాగే ఎవరైతే జన సైనికులు, వీర మహిళలు ఉన్నారో పార్టీ తరఫున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క వీర మహిళ ఆ రోజు వెళ్ళి ఎలక్షన్కి వెళ్ళి తమ ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వాలని, ఆయన విజయానికి సహకరించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 7వ వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమనగా 27వ తారీఖు ఖచ్చితంగా మీరందరూ కూడా మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి వారి యొక్క ఇచ్చిన బ్యాలెట్ పేపర్ మీద 1 అనే అంకె సింగిల్ గీతతో మీరు వేసి వారిని ఘన విజయాన్ని సాధించాలని, అంతేకాకుండా ఈరోజు ఎంపీ, ఎమ్మెల్యే, సీఎం అంతా కూడా మినిస్టర్, ప్రధానమంత్రులు అందరూ కూడా మనకి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా గెలిపించి కృష్ణా గుంటూరు జిల్లాల డెవలప్మెంట్కి పూర్తి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్సీ అభ్యర్థికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం.
ఆధునికతను అందిపుచ్చుకొని నేటి తరం వినియోగదారులకు అవసరమయ్యే ఆప్టికల్స్ తో న్యూక్లియర్ విజన్ ఆప్టికల్స్ ను ముస్తాబు చేయగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వ్యాపార సంస్థను ప్రారంభించారు. స్థానిక నెహ్రూ రోడ్లోనే ఏర్పాటు చేసిన న్యూక్లియర్ విజన్ ఆప్టికల్స్ ను శుక్రవారం మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వ్యాపార సంస్థను ప్రారంభించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తొలుత వ్యాపార సంస్థ నిర్వాహకులు మంత్రి మనోహర్ కు సాదర స్వాగతం పలికారు. తమ సంస్థ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన ఆప్టికల్స్ వివరాలు నిర్వాహకులు మంత్రి మనోహర్ వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బండర్ రవికాంత్, యశ్వంత్, కన్నెగంటి మురళి, జొన్నకోటి నీలాంబరం, అమ్మిశెట్టి హరికృష్ణ, షేక్ మస్తాన్, షేక్ సుభాని, షేక్ సైదా తదితరులు ఉన్నారు. కుటుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువ సమయాన్ని వేమూరు తెనాలి నియోజకవర్గ ప్రజలకు కేటాయించిన ప్రజా నాయకుడు మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ అని ఈ నెల 27వ తేదీన జరగనున్న ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంక్షిస్తూ మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ సతీమణి ఆలపాటి మాధవి శుక్రవారం తెనాలి పట్టణంలోని పలు విద్యా సంస్థల్లో తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజంప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ విస్తృతంగా ప్రచారం సాగుతున్న క్రమంలో శుక్రవారం ఆలపాటి రాజంప్రసాద్ సతీమణి ఆలపాటి మాధవి తెనాలి పట్టణంలోని పలు విద్యా సంస్థల్లో ప్రచారం నిర్వహించి ఓటును అభ్యర్థించారు. తొలుత చెంచుపేటలోని శ్రీ చైతన్య స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఉపాధ్యాయులకు వాస్తవ పరిస్థితిని వివరించారు. తనకంటే కూడా ఆలపాటి రాయంప్రసాద్ గురించి తెనాలి వేమూరు నియోజకవర్గ ప్రజలకు ఎక్కువ తెలుస్తుందని అన్నారు. క్రియాశీలక రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తున్నారని, గడిచిన ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని కట్టుబడి తెనాలి ఎమ్మెల్యే సీటును త్యాగం చేయాల్సి వచ్చిన ముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్సీగా ప్రజాక్షేత్రం నిలిపారని అన్నారు. పట్టభద్రులు అంతా మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. అనంతరం ఎన్ఆర్ఐ క్యాంపస్లో సీఈఓ ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ విద్యాసంస్థల సీఈఓ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ఎన్ఆర్ఐ విద్యాసంస్థలు తెనాల్లో ఏర్పడిన పరిస్థితులు, ఆలపాటి రాయంప్రసాద్ రాజకీయ ప్రస్థానంలో చోటు చేసుకున్న పరిస్థితుల గురించి వివరించారు. ఆలపాటి సతీమణి మాధవి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాయంప్రసాద్ను ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలిపించుకోవడం కోసం సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ విద్యాసంస్థల అధ్యాపకేతర సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బహుశా మీరందరూ అంటే ఇప్పుడు డిగ్రీ వాళ్ళందరూ చాలా చిన్నపిల్లలు అయి ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మీద బాగా ఉంది. ఇప్పుడు నేను అడుగుతుంటే తెలుసండి, మా నాన్నగారికి బాగా తెలుసు. మా ఇంట్లో ఒక వ్యక్తిగా వచ్చేవాళ్ళు రాజాగారు మా ఇంటికి. మేము తప్పకుండా రాజాగారికి ఓటేస్తామన్నారు. కూటమి ఏర్పాటు వల్ల మనం తెనాలి సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో మాకన్నా కూడా మీ అందరు చాలా బాధపడ్డారు. ఆయన్ని ఓటేసి గెలిపించలేకపోతున్నాను. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మళ్ళీ కూటమి దీనివల్ల మళ్ళీ మనందరికీ అవకాశం వచ్చింది. మేము మీ అందరిలోకి వచ్చే అవకాశం వచ్చింది. మీ అందరికీ కూడా రాజాగారికి ఓటేసి గెలిపించే అవకాశం వచ్చింది. మరి ముఖ్యంగా తెనాలి వేమూరు ప్రజలందరికీ ఆయన సుపరిచితులు. మీరు తప్పకుండా రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసి గెలిపిస్తారని నేను ప్రార్థిస్తున్నాను. ఇవాళ ఈ కాలేజీ పరిస్థితుల్లో ఉందంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది స్టాఫ్ ఉన్నారంటే నిజంగా ఎలక్షన్ ఓటాడటం కన్నా నాకు కన్నుల పండుగగా ఉంది. మనకు 2 జిల్లాలంటే 33 నియోజకవర్గాల వాళ్ళు ఆయనకు ఓటు చేసే అవకాశం ఇచ్చారు. దానికి మనం అందరం చాలా గర్వపడుతున్నాం. మనం అందరం ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆయనకి మనం ఇంకా భారీ మెజార్టీ తెప్పించి ఆయన ఇదేంటో మనం చూపించాలి. ఓట్లు ఉన్న వాళ్ళకి కాల్ చేస్తా అంటే మేము హైదరాబాద్లో ఉన్నాం, మేము బెంగళూరులో ఉన్నాం, మేము రిజర్వేషన్ చేయించుకున్నాం. రాజా గారు మా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చేవారు. మా నాన్నగారికి బాగా తెలుసు. మా ఇంటికి వచ్చి కాసేపు కూర్చునేవారు. మా పెళ్ళికి వచ్చారు. మా ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఉన్నారు. ఇవన్నీ వింటంటే నాకు నిజంగా నేను ఇంట్లో సతాయించే మనిషి, నేను ఇంత అభిమానం తెనాలి వేమూరు ప్రజల్లో ఎంత అభిమానం పంచుకున్నారు ఈయన. గతంలో ఎప్పుడు జీతాలు మనకి 1వ తారీఖు అయిపోయింది, 2వ తారీఖు అయిపోయింది, 10వ తారీఖు వచ్చింది, నెల జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన రోజులు. అలాగే మనల్ని అందరినీ కూడా కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఆ టైంలో ఇవాళ ఏదేదో చెప్తున్నారు, మనకి యూనియన్ వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఒక్క యూటీఎఫ్ తప్ప. యూటీఎఫ్ కూడా మనకి రాజా అన్నకి చెప్పారు లక్ష్మణరావు గారు వచ్చి,
నేను పోటీ చేయటం లేదండి, మీకు నేను సహకరిస్తాను, మీతోనే ఉంటాను అని చెప్పానని. కానీ అనుకోని కారణాలు, అనుకోని ఒత్తిళ్ల వల్ల ఏమైతే ఎమ్మెల్సీ అభ్యర్థి వైసీపీ గౌతమరెడ్డి డ్రాప్ అయ్యాడో ఆ డ్రాప్ అయిన క్రమంలోనే మళ్ళా లక్ష్మణరావు అని అందరూ కలిసి ఎత్తుకున్నారు. అందరూ కలిసి ముందుకు పెట్టి మేమున్నాం నీకు, నీ వెనక నువ్వు పోటీలో ఉండాలని చెప్పగానే కనీసం మనకి మద్దతు ఇచ్చి మళ్ళీ సమాధానం కూడా చెప్పకుండా ఆయన వెళ్ళి పోటీలో ఉన్నటువంటి పరిస్థితి లక్ష్మణరావు గారిది. లక్ష్మణరావు గారికి ఒక లేఖ రాసాం మేము కూడా. ఏమనంటే నేను కూడా ఎస్ఎఫ్ఐ నుంచి స్టూడెంట్ విభాగంలో సిఐటీలో అన్ని విభాగాల్లో పనిచేసి వచ్చిందాన్ని. నేను కూడా ఒక లెటర్ రాసాం మేము కూడా మా యూనియన్ తరఫున. ఏమనంటే మీరు బార్ షాపుల దగ్గర, మందు షాపుల దగ్గర ఉపాధ్యాయులు పెట్టినప్పుడు మీ నోరు ఏమైంది, మీరు ఎమ్మెల్సీగా ఉంటే ఎందుకు మాట్లాడలేదు? అలాగే ఉద్యోగస్తులకి జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతుంటే మీరు ఎందుకు మాట్లాడలేదు? మన అందరం కూడా గ్రాడ్యుయేట్స్ కాబట్టి, మన అందరికీ ఓటు హక్కు ఉంది కాబట్టి, మన అందరం కూడా మనసారైనటువంటి మన అందరి హృదయాన్ని గెలుచుకున్న వ్యక్తిగా, ప్రత్యేకించి తెనాలి నియోజకవర్గం యొక్క ప్రజల్ని హృదయాలు గెలిచిన వ్యక్తిగా, ప్రజానాయకుడిగా, ప్రజల్లో మనిషిగా, నిరంతరం ప్రజల కోసం ఆలోచించేటటువంటి వ్యక్తిగా, మరి ప్రజల కోసం కుటుంబాన్ని, విద్యా సంస్థలను కూడా సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్ ఇస్తాడేమో కానీ రాజకీయాలకు మాత్రం ఎప్పుడు కూడా ఆయన ఫస్ట్ ర్యాంకు. ఎందుకంటే అంత ప్రయారిటీ ఇచ్చేటటువంటి వ్యక్తిగా నేను గత 15 సంవత్సరాలుగా సార్తోనే ఉన్నాను, సార్తోనే నడుస్తున్నాను. మరి దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా మరి మన అందరం కూడా మరి ఈరోజు సపోర్ట్ చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి సుమారుగా 350 మంది ఎంప్లాయీస్ ఈరోజు ఎన్ఆర్ఐ విద్యా సంస్థల్లో ఉన్నాం. మన అందరం కూడా మరి సార్కి సపోర్ట్గా నిలవాలని చెప్పి, నిలుస్తారని చెప్పి నేను మీ అందరి తరఫున కూడా మేడం గారికి, మన స్టాఫ్ అందరూ ఒకే వ్యక్తిగా మన సార్ని సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు నిరసన ధర్నాన్ని చేపట్టారు. సుదీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మార్చి 23, 24 తేదీల్లో తమ సమ్మె బాట పడుతున్న నేపథ్యంలో ఆ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 23, 24 తేదీల్లో నిర్వహించిన సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. తెనాలిపట్నం గాంధీ చౌక్లోని ఎస్బీఐ రీజనల్ కార్యాలయం ఎదుట వివిధ బ్యాంకుల ఉద్యోగులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫోరం నాయకులు మాట్లాడుతూ మార్చి నెల 23, 24 తేదీలు నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఉద్యమానికి మద్దతుగా ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. తమ సమస్యను వివరించారు. 12వ వేతన సవరణలో జరిగిన ఒప్పందాలు ఇంతవరకు అమలు కాలేదని అన్నారు. సిబ్బంది నియామకం జరగడం లేదని, తద్వారా పనిభారం పెరుగుతుందని, తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్యాంక్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. యూపీ తరఫున, ఎన్సీబీ తరఫున ఇచ్చినటువంటి కాల్కి అనుగుణంగా మేము ఈరోజు ఈవినింగ్ టైం డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ డెమాన్స్ట్రేషన్ చేయడం అనేది మేము రేపు మార్చి 23, 24న దేశవ్యాప్తంగా సమ్మె ఇవ్వడం జరిగింది. ఆ సమ్మెకి అనుబంధంగా ఈరోజు ఈవినింగ్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. తెనాలి రీజియన్లో ఉన్నటువంటి అనేక బ్యాంకులు, కెనరా బ్యాంక్ కానివ్వండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అన్ని బ్యాంకుల యొక్క మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మెయిన్గా 5 డే బ్యాంకింగ్ ప్లస్ బ్యాంకింగ్ సెక్టర్కి ఎన్నో సేవలు అందించినటువంటి కోవిడ్ టైంలో కానివ్వండి, మిగిలిన మన డిమానిటైజేషన్ టైంలో కానివ్వండి, ఎన్నో సేవలు అందించే బ్యాంకింగ్ రంగానికి చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ అన్ని కూడా అనతి కాలంలో పరిష్కరిస్తారని గవర్నమెంట్కి ఈ సమ్మెల ద్వారా తెలియజేస్తే ఐబీఏ త్వరగా స్పందించి గవర్నమెంట్ కూడా మా డిమాండ్స్ని ఒప్పుకుని ఈ డిమాండ్స్ అన్ని త్వరితగతిన పరిష్కరిస్తారని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాము. 12వ వేతన సవరణలో ఐబీఏతో ఏదైతే ఒప్పందాలు జరిగినాయో అవి ఈ రోజు వరకు కార్యరూపం దాల్చలేదు. సో దానికోసం ఈరోజు సమ్మెలో ఒక మేజర్ పాయింట్, విస్తరణలు అయితే జరుగుతున్నాయి కానీ కొత్త శాఖలు ఎక్కువగా వస్తున్నాయి కానీ రిక్రూట్మెంట్ మాత్రం లాస్ట్ 5 years నుంచి తగ్గిపోయింది. అనవసరమైన ప్రెషర్ స్టాఫ్ మీద ఎక్కువైంది. స్టాఫ్ కస్టమర్స్తో గొడవలు పడటం, రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల జరుగుతూ ఉంది. సో ఈ మెయిన్ స్ట్రైక్ కారణం ఈ అడెక్వేట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగకపోవడం. సో మేము మార్చి 23, 24 తేదీన ఈ స్ట్రైక్ కాల్ ఇచ్చి దీన్ని ప్రజలందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాం. ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా కూడా మేము పోరాడుతున్నాము.
టెంపరీ స్టాఫ్ని తీసుకొస్తున్నారు. 5,000 10,000 ఇచ్చి ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్ని కిల్ చేసి వారితో పని చేయించుకుంటున్నారు. ఈ శ్రమ దోపిడీ గురవుతూ ఉన్నారు. అది వాటికి కూడా వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి టెంపరీ ఎంప్లాయీస్ని కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్గా పర్మనెంట్ చేయడం కోసం కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. విజయం సాధించేంత వరకు కూడా అందరం పోరాడతాము. ఈ నెల 27వ తేదీన ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలో కూటమి పార్టీ శ్రేణులు శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 27వ తేదీ జరగనున్న పోలింగ్ దృష్టిలో ఉంచుకొని కూటమి శ్రేణులు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాయంప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలోని పల్లె పరిధిలో గల 13, 14 వార్డుల్లో విస్తృతమైన ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి నమూనా బ్యాలెట్ పేపర్ను పంపిణీ చేస్తూ కూటమి అభ్యర్థి ఆలపాటి రాయంప్రసాద్ గెలిపించుకోవడం ద్వారా పట్టభద్రులు కొనుగోలే ప్రయోజనం వివరించారు. మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటికి వేయాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామస్థాయి భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజప్రసాద్ గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కడియాల నందకిషోర్, మాజీ గ్రామ సర్పంచ్ నలుకుర్తి విజయ, భారతీయ జనతా పార్టీ నాయకులు మందా జనార్దన్, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు తదితర టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని పెట్టి అన్నా క్యాంటీన్ పెట్టి ఎంతమంది పేదలు కడుపు నింపిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే ఈ ఎమ్మెల్సీగా గెలిస్తే ఎంతమంది నిరుద్యోగులకి వాళ్ళకి అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్సీ ఓటుగా నమోదైనటువంటి ఓటర్ని డోర్ టు డోర్ కలిసి వారి యొక్క అమూల్యమైన ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరి పేరు ఎదురుగా 1 అని అంకి వేసి మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఈ రోజున మరి 13, 14 వార్డుల ఎస్సీ కాలనీలో మరి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ, జనసేన కార్యకర్తలు, మరి గ్రామ సర్పంచి, వార్డు మెంబర్లు అందరం కూడా సముష్టిగా పాల్గొని రాజా గారు అఖండ విజయంతో గెలవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. 10 రోజుల నుంచి కూడా తెనాలి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, కూటమి సభ్యులు అందరూ కూడా ఎన్ని పనులు ఉన్నా కూడా మానుకుని ప్రతి ఓటర్ని గడప గడపకు వెళ్లి కలవటం, వాళ్ళ యొక్క సమాచారాన్ని తీసుకుని వాళ్ళని అభ్యర్థించడం జరుగుతుంది. ఏదైతే మనం 1 అనే ప్రథమ ప్రాధాన్యత నంబర్ని ఆ గడి దాటకుండా నింపే కార్యక్రమాన్ని కూడా ఓటర్ ప్రతి ఒక్కరికి కూడా వివరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవడానికి కార్యకర్తలందరూ కూడా క్షేత్రస్థాయిలో కూడా పనిచేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మన మనోహర్ గారికి మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో వచ్చిన మెజార్టీని దృష్టిలో పెట్టుకుని అందరి మెజార్టీని అంతకన్నా ఎక్కువ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తీసుకురావాలని ప్రతి ఒక్క ఓటర్ని కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థి నుంచి కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని మంత్రిగా ఈ ప్రాంతంలో విశేష కృషి చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటులో ఆలపాటి రాజా గారి పాత్ర కీలకం. మరి టెక్నికల్ మంత్రిగా ఉండి మన ప్రాంతంలో ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీ చేసిన వ్యక్తి. అలాంటి అభ్యర్థి రోజు ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరుగుతుంది. ప్రజల పక్షాన, అదే విధంగా గ్రాడ్యుయేట్ పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన పోరాడగలే సత్తా గల నాయకుడు మా ఆలపాటి రాజా గారు. మన ఓటు సద్వినియోగం చేసుకునే ముందు మనం ఒక విధంగా ఆలోచించాలి. ఎవరైతే పోటీలో ఉన్నారో, ఎవరైతే మనకి ఉపయోగపడగలరో, ఎవరైతే మనకి సేవలు అందించగలరో వారిని మనం మొదటి ప్రాధాన్యతగా గుర్తించాలి. ఆలపాటి రాజా గారికి ఓటు వేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆలపాటి రాజా గారి గుర్తు 1. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ఖాయమని గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు మద్దతు కూటమి ప్రభుత్వానికేనని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరు మండలంలోని కూటమి నాయకులు పట్టభద్రులతో గురువారం ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 8 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుండి మద్దతు లభిస్తోందన్నారు. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని, ఇది పట్టభద్రులు, నిరుద్యోగుల ప్రభుత్వం పట్ల సానుకూలత పెంచే అంశమని ఆయన తెలిపారు. ఈ నెల 27వ
తేదీన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపునకు కూటమి నాయకులు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేమూరు నియోజకవర్గ పరిశీలకులు ముస్తక్ అహ్మద్, వంగ సాంబరెడ్డిలు మాట్లాడారు. కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కూటమి నాయకులు ఆ విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, వేమూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, జనసేన పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఊసా రాజేష్, టీడీపీ నాయకులు దండ వెంకట సుబ్బారావు, షేక్ అనీఫ్, చావల్లి సర్పంచ్ విష్ణు మొలకల, శ్రీనివాసరావు, అమిశెట్టి కిషోర్, దొప్పలపూడి సుధాకర్, కూచిపూడి రవికాంత్, కేసాని శివకృష్ణ, మన్నే, పసి తదితరులు పాల్గొన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు పక్కన 1 అని ఆయనకి వేసి ఆయన గెలిపించడంలో మీరందరూ కూడా శ్రద్ధ తీసుకుని పనిచేయాలనేది చెప్పడమే నా ఉద్దేశం. ఆ ఓటర్ని పోలింగ్ బూత్లు తీసుకొచ్చి ఆలపాటి రాజా గారికి ఓటు వేయించే విధానంలో ప్రత్యేక శ్రద్ధ కనపడాల్సిన వాళ్ళు నాయకులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు ఉంటే వారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి చేయాల్సినటువంటి పని. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు అన్నటువంటి మెజార్టీని నాకు అందించారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం అదే విధంగా గెలిచాం. 175 నియోజకవర్గాలంటే 164 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఆ విజయం కూడా సామాన్యమైన విజయం కాదు, బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో విజయం సాధించారు. ఆ విజయాన్ని కట్టబెట్టిన వాళ్ళు మీరు. ప్రజలు వచ్చి మన అధికారంలోకి వచ్చిన 8 నెలలకే ఎన్నికలు వచ్చినాయి. ఈ 8 నెలల్లో మనకు ఉన్న ఎన్ని సానుకూల పవనాలే. ఎందుకంటే 5 సంవత్సరాలు విధ్వంసకరమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి సాగించింది. వ్యవస్థలన్నీ నాశనం చేశాడు. అభివృద్ధి పేరెత్తకుండా చేశాడు. రాష్ట్రంలో అభివృద్ధి పదాలు 14 నుంచి 19 వరకు ముందుకు పోయిన రాష్ట్రం మళ్ళా 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఈరోజు మళ్ళీ మొదలు పెట్టాం. కింద నుంచి ఇంటిలో పేరుస్తా మళ్ళా పునర్నిర్మాణం మొదలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అది మేము ముందే గుర్తించారు ప్రజలు. గత 5 సంవత్సరాల్లో రాజధాని రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచ దేశాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఏంటి అని ఎవరన్నా ప్రశ్నిస్తే తల దించుకునే పరిస్థితి ఉండేది లేదా? ఎందుకంటే 3 ముక్కులాట జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండ సిగ్గు లేకుండా వేదం ఎవరంటే ఉపాధ్యాయులకి లిక్కర్ షాప్ దగ్గర కాపలా పెట్టాడా లేదా? ప్రపంచంలో ఎవరన్నా చేశాడా? ఒక విద్యా రంగానికి మచ్చ తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. విద్య అంటే విలువలు లేవు, ఉపాధ్యాయులు అంటే విలువలు లేవు, చదువు అంటే విలువలు లేవు, చదవలేదు, పాడలేదు, చూసి స్క్రిప్ట్ చదవడానికి రాదు. గత 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఒక్క ఉద్యోగం కూడా ఈ రాష్ట్రంలో ఇవ్వని పరిస్థితి. ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా ఉన్న కంపెనీలని పారద్రోలి కొత్తగా ఏమి ఏర్పాటు చేయకుండా నిరుద్యోగాన్ని పెంచేయడం జరిగింది. 14-19 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ పట్టభద్రులైనా, వైద్య పట్టభద్రులైనా, లేకపోతే ఏ విధమైనటువంటి కోర్సులు చేసినా కూడా ఏ విధంగా ఉద్యోగాలు చేస్తా ఉన్నారో మీ అందరికీ తెలుసు. వేమూరు నియోజకవర్గానికి సుపరిచితులైన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఈ నెల 27వ తేదీన జరగనున్న ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత వేమూరు నియోజకవర్గ పట్టభద్రులపై ఉందని మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం వేమూరు మండలంలోని పెరవలి, చావలి గ్రామాల్లో జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, పట్టభద్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో చంద్రబాబు నాయుడు సుపరిపాలన, అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా నిలిచి మద్దతు తెలపాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలనకు చరమగీతం పాడినట్లు పట్టభద్రుల ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దండే వెంకట సుబ్బారావు, జనసేన పార్టీ నాయకులు ఊసా రాజేష్, దాది లక్ష్మణరావు, ఉకుర్తి నాగయ్య, చావలి సర్పంచ్ విష్ణుమూలకల శ్రీనివాసరావు, బండారు సూరిబాబు, గోపాలం సుబ్బారావు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు. మీరందరూ చూస్తూనే ఉన్నారు.
వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారు, సర్వనాశనం చేశారు. వ్యవస్థలన్నీ మళ్ళా గాడిలోకి తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి. ఆ వ్యవస్థల్లో ప్రధానమైన వ్యవస్థ విద్యా వ్యవస్థ కూడా ఒకటి. కాబట్టి మీరు కూడా అన్ని ఓవర్ నైట్ మొత్తం కూడా సిస్టమ్ అంతా బాగుపడదు, నాశనం చేసేసారు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. అభివృద్ధి అనే మాట మర్చిపోయాం 5 ఏళ్ళు. మళ్ళా ఇప్పుడు పట్టాలెక్కిస్తాము. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసేసారు, అప్పులు పాలు చేశారు, నాశనం రాష్ట్రంలో అన్ని రకాలుగా. ఇవన్నీ కూడా ఈ రోజున మళ్ళా గైడ్లో పెట్టాలి. వీటన్నింటినీ మళ్ళా అభివృద్ధి పనులు తీసుకెళ్లాల్సిన గురుతరమైన బాధ్యత మీరే ఇచ్చారు. ఎందుకంటే 9 నెలల క్రితం సాధారణ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో అప్పటి వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా కూడా పనికిరాడని చెప్పి ప్రజలందరూ తీర్పిచ్చారు. అందులో ముఖ్యంగా మీరు ప్రధానంగా ఉద్యోగస్తులుగా, ఉపాధ్యాయులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక శాతం 80%, 90% దాకా ఆ ప్రభుత్వం పనికిరాదని చెప్పి డిసైడ్ చేసి ముందుగానే మా అందరం కూడా మీరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా మాకు మద్దతు తెలియజేశారు. ఎందుకంటే ఆ విధంగా వ్యవస్థలన్నీ కూడా కష్టపెట్టించాడు. ఆ రోజు రాష్ట్రం అంతా సర్వనాశనమైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టభద్రులు తమ ఓటు విలువను పెంచుతూ విధిగా ఓటు వేయాలి, సబ్ కలెక్టర్ సంజన సింహ. పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మాతృభాష దినోత్సవం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.